ఈసారి కూడా కొట్టేసాడు అంటారు. ఈసారి దొరికేస్తాడు అన్నట్టు స్టార్ట్ అవుతుంది, తర్వాత ఏమో ఈసారి కూడా కొట్టేసాడు అన్నట్టు ఎండ్ అవుతుంది. ప్రతిసారి ఒక టెంప్లెట్ సంక్రాంతిది. సో కంగ్రాట్స్ అండి, వెరీ హ్యాపీ ఫర్ యూ. ప్రమోషన్స్ చాలా, మీ సినిమాలు అంటేనే ప్రమోషన్స్, చాలా ప్రమోషన్స్లో చాలా క్వశ్చన్స్ అడిగా, మీరు చాలా చెప్పుకున్నారు. ఒకే ఒక క్వశ్చన్ అందరూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు, ఆ క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ చెప్పండి. అందరూ సినిమా చూసాక కామన్గా ప్రతి 10 ట్వీట్లలోనే ఒక 7-8 ట్వీట్లో ఇళయరాజా గారు గట్టిగా పట్టేసుకుంటారు ఈసారి అన్నారు. ఓ సో ఇళయరాజా గారు ఈ సాంగ్స్, ఈ సినిమాలో ఆయనది ఒక బ్యూటిఫుల్ సాంగ్ దళపతి సినిమాలోది సుందరి సాంగ్. చిరంజీవి గారి, నయనతార గారి ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే. నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే, చాలామంది బయట తెలియనిది ఏంటంటే ఆయన ఏదో కేసు వేసేస్తున్నారు, ఆయన దాని గురించి ఆయన పాటను వాడుకున్నందుకు ఇలా చేస్తున్నారు అనేది. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దానికి టెక్నికాలిటీస్ ఫినిష్ చేసి చేయొచ్చు. మేమేం చేసామంటే సింపుల్, మా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమా ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యూజ్ చేసుకోండి అన్నారు, అయిపోయింది. సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు. మరి మిగతా విషయాలు నాకు, మిగతా సినిమాలు జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలియదు. మన వాళ్ళు చక్కగా వెళ్ళి అడిగారు, ఆయన చక్కగా దానికి ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి మాకు ఆ ప్రమాదం లేదు. సాహు గారు సార్, ఫస్ట్ డే 84 crores గ్రాస్ అని పోస్టర్ వేశారు. అనిల్ గారు లాస్ట్ టైం 300 crores పెట్టారు, ఈసారి ఎంత పెట్టబోతున్నారు రికార్డు? రికార్డు ఎలా పెడతామండి, చూసి వచ్చిందే పెడతాం కదా. అదే వచ్చిందే పెడతారులేండి, మీరు వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా, మీకు అంచనా ఉంటుంది కదా, ఒక హోప్ ఉంటుంది, లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. నేనైతే 400 to 500 మధ్యలో చేస్తాను అనుకున్నాను అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి మీకు కూడా. అనిల్ గారు ఇక్కడ అలా చెప్పండి. బేసికలీ లేడీస్ అంతా కలిసి మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి, నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి రెడీ, చిప్పకొడి తినడానికి రెడీ, అవసరమైతే ఓచల్లక్క పడడానికి రెడీ, అవసరమైతే ఉరి శిక్ష పడడానికి రెడీ. పెట్టండి కేసు, చెప్పండి. అయితే ఎందుకు అంటే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలు అనేవి కాపాడుకోవడానికి కప్పేటేయడానికి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా. ఆ డైలాగ్ ఏంటండి, ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా, ఏదో 2-3 సీన్లు ఉంటాయి, డ్రమ్ సీన్ అని, కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి, దానికోసం అని చెప్పి మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు? ఎంత సింపుల్గా చెప్పిందో తెలుసు లక్ష్మి. ఆయన లేచి వెళ్ళిపోయాడు నిశాంత్ గారికి భయం వేసింది. కుక్కర్లో మనిషిని ఉడికించడం ఏదో ఈజీగా, ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు లక్ష్మి గారు. పక్కన మనిషి ఉడకబెట్టినట్టు కుక్కర్లో ఉడకబెట్టాడు, పక్కన మనిషి జంపు. ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం, సోషల్ లైఫ్లో చాలా అవసరం. మనం చెప్పింది ఏంటంటే దాన్ని అక్కడక్కడ మీరు అన్నట్టే అక్కడక్కడ మిస్యూజ్ అవుతున్న వాటిని అడ్రస్ చేసాం. అది చిరంజీవి గారు లాంటి స్టార్ చేతు చాలా క్యూట్గా, నాకు తెలుసు మీ మనోభావాలు ఎలా దెబ్బతింటే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి, అందుకే నేను చాలా చెప్పకుండా అలా క్యూట్గా చెప్పించాను. చాలామంది లేడీసే చప్పట్లు కొడుతున్నారు థియేటర్స్లో. దానికి థ్యాంక్స్, మీరు అడ్రస్ చేసినందుకు. అది చాలా థ్యాంక్స్, మీరు అడ్రస్ చేసినందుకు. సుష్మిత గారు, ఫస్ట్ మీరు మూవీకి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు మీ డాడీ మిమ్మల్ని అడిగారు కదా పేరు నిలబెట్టాలి అని చెప్పి. మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తర్వాత చిరంజీవి గారు మీతో ఏమన్నారు? ఇదే అన్నారండి ఇందాక అన్నట్టు. సో డెఫినెట్గా పేరు నిలబెట్టేవని అనుకుంటున్నాను, బయట నుంచి ఎలా వినపడుతుంది అని అన్నారు. సో బయట నుంచి కూడా ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ అదే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. బట్ హీఈస్ వెరీ హ్యాపీ, నిలబెట్టావు. అట్లీస్ట్ ఆయన ఏమంటారంటే, పని చేసినప్పుడు, సినిమా చేసినప్పుడు అండ్ ప్రాసెస్లో బిజినెస్ చేసినప్పుడు ఏదైతే డెడికేషన్తో చేస్తున్నావో అది ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలి. ఆ తర్వాత ఇంకా ఆడియన్స్కి వదిలేసి ఇట్ ఈస్ అప్ టు ఆడియన్స్ హౌ దే రిసీవ్ ఇట్. బట్ ద వే యూ వర్క్డ్, ఆ మెథడ్ చూసి నువ్వు నిలబెట్టుకున్నావు ఆ పేరు అని అన్నారు. సో అనిల్ గారు ఇక్కడ సార్, ఇటు నిన్న రామ్ చరణ్ గారికి సినిమా చూపించారు కదా, ఏమన్నారు సార్, ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి అసలుకి?
సో రామ్ చరణ్ గారిని నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు ఆయన. సో ఆయన సినిమా అంతా చిరంజీవి గారిని అలా చూస్తూ ఎగ్జైట్ అవుతూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేశాను అనిల్ అన్నారు. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆయన హ్యాపీనెస్ ఎంత ఉందంటే నన్ను గట్టిగా ఒక హగ్ ఇచ్చారు కదా, దాంట్లో తెలిసిపోయింది నాకు. నెక్స్ట్ ప్లాన్ రామ్ చరణ్ గారా మరి మళ్ళీ మెగా కాంపౌండ్లు ఎవరితో చేయబోతున్నారు అసలుకి? ఎనీ టైం వాళ్ళకి అవకాశం ఉందంటే మనం ఎగిరి గంతేసి చేస్తాం, చూద్దాం ఇప్పుడు. ప్రొడ్యూసర్ గారు అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నారు అక్కడ. అనిల్ గారు, జీవి గారు, ఇప్పుడు ఈ చిరంజీవి గారి ప్రసాద్ క్యారెక్టర్, చంటబ్బాయి క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా ఫర్ మోడర్న్ Yes. జనరేషన్ విత్ కాంటెంపరీ ఎంటర్టైన్మెంట్తో చేశారు. యా అది రెండోసారి చూస్తే కానీ అర్థం కాలేదా కరెక్ట్ మీ రైటింగ్? కరెక్ట్ 200% రైట్ అండి. Yeah. నేను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇందాక కూడా ఒక మాట చెప్పాల్సింది, హాస్యాన్ని చాలా సటిల్గా బార్డర్ దాటకుండా పండించగలగటంలో చిరంజీవి గారు సూపర్ దిట్ట దాంట్లో. సో ఎందుకంటే కామెడీ కొద్దిగా లౌడ్ అయినా ఇదైనా కూడా అది మనకు ఎక్కువ అనిపిస్తుంది. సో ఆయన ఏంటంటే ఆయన చేసేటప్పుడు అసలు ఆ లౌడ్నెస్ ఉండదు, చాలా సటిల్గా చేస్తారు, రియాక్షన్స్ క్యూట్గా ఇస్తారు, ఆ బాడీ లాంగ్వేజ్తో కూడా ఆ బాడీ లాంగ్వేజ్తో కూడా వెరైటీగా చేస్తారు. సో ఆయన చేసిన అన్ని సినిమాల్లో చంటాబాయ్ ఈజ్ ఏ క్లాసిక్, నాకైతే క్లాసిక్. సో అలాంటి సినిమా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఫన్ చేసేటప్పుడు దానిలోని ఒక టించ్ తీసుకున్నాను, సో చిన్న టించ్ తీసుకొని మోడర్నైజ్ చేశాను. సాహు గారు, బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారితో చేశారు. అండ్ మీరు చెప్పినట్టు 400-500 క్లబ్లోకి వెళ్ళే సినిమా. సో నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ బిగ్ థింగ్? ఇప్పుడైతే రెడీగా ఏం లేదు సార్, డెఫినెట్లీ ఇన్ కమింగ్ మంత్స్ ఏదో ఒకటి ప్లాన్ చేసి చెప్తాం. ఇంకా అనిల్ని అలానే కిడ్నాప్ చేసి ఉంచుతారా మీ బ్యానర్లోనే? అది ఆయన అడగాలి, నన్ను కాదు. అనిల్ గారు ఇక్కడే సార్, సంక్రాంతి అప్పుడు మీరు షేర్ కలిసారని చెప్పారు కదా, లాభాల షేర్ కలుస్తాను, అది సంక్రాంతికి వస్తున్నాం అప్పుడు హిట్ అవుతుంది కంపల్సరీ, నేను రెమ్యునేషన్ తీసుకొని షేర్ కలుస్తాను అని మీరు మాట్లాడినట్టు గుర్తు. ప్రాఫిట్లో సంక్రాంతికి అన్నానా వస్తున్నాను నేను? అప్పుడేది అన్నారు కదా సార్, అంటే నేను కూడా దీంట్లో కొద్ది పార్ట్నర్ అవుతాను అనేసి. ఈ సినిమాలోనా? సంక్రాంతికి వస్తున్న నాకు పార్ట్నర్ ఏం లేదు, జీతమే శాలరీయే. సినిమాకి జీతమే మనకి, షేర్ లేదు. అనిల్ గారు ఇక్కడ యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ మెగా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ మేడం. అయితే ఒక డైలాగ్ ఉంది సార్, ట్రైలర్లో కూడా ఉంది అండ్ సినిమాలో కూడా ఉంది, ఏదేమైనా మన మామగారుని టార్చర్ పెడితే ఆ కిక్కే వేరబ్బా అనే డైలాగు అక్కడెక్కడో పర్సనల్గా ఏమన్నా వచ్చిందా అని ఒక అనిపించింది. కాదు, సినిమా రిలీజ్ అయ్యి ఇది 2వ రోజు కదా, చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ అడిగి ప్లీజ్ దయచేసి ఈ టాపిక్ ఎవరు తీయకండి. థ్యాంక్ యూ సార్. అలాగే చాలామందికి లైక్ స్పెషల్గా అక్కినేని ఫ్యాన్స్కి ఉన్నటువంటి ఇది సార్, ఎందుకంటే అటు వెంకీమామ ఫ్యాన్స్ హ్యాపీ, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ హ్యాపీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ఒక కామెడీ టైమింగ్లో మీలాంటి కాంబినేషన్లో ఒక హలో బ్రదర్ లాంటి మూవీ నాగార్జున గారికి కూడా పడితే సూపర్ ఉంటుంది అని చెప్పి అక్కినేని గారి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ అతి త్వరలో ఏమన్నా ఉండబోతుందా?